హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు లంచ్కి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి ముక్కలు. టొమాటో ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయ టొమాటో ముక్కలు, కొద్దిగా జీడిపప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పచ్చికారం వేసుకోవాలి. అంటే గొడ్డు కారం అంటారు కదా, కూరల్లో వేసుకునే కారం కాకుండా ప్లెయిన్ కారం వేసుకోవాలి. ఇందాక కొంచెం మగ్గించేటప్పుడు సాల్ట్ వేసాను కదా, అందుకని చూసుకొని తగ్గించుకొని వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం. బాండీ పెట్టేసేసుకొని బటర్ వేసేసుకోవాలి. కొంచెం దీనికి బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. బటర్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇది వేగాక మనం రెడీగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ రెడీ అయ్యే లోపల పన్నీర్ ముక్కల్ని బటర్లో వేసేసుకుందాం. బటర్ వేడెక్కింది, ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. లైట్గా వేయించుకుంటే చాలు, డీప్ ఫ్రై చేయనవసరం లేదు. ఇలా ఆయిల్ బయటకు వస్తుంటే వేగినట్టే. ఇంక ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. దీంట్లో ఒట్టి పన్నీరే కాదండి, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకొని మిక్స్డ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కర్రీ ఉడికిపోయింది. దించబోయే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. అది కూడా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.